మీడియా స్వేచ్ఛ పరిరక్షణ, జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 36వ రాష్ట్ర మహాసభలలో చర్చించే అవకాశముందని ప్రతిపాదిత ఐజేయు కౌన్సిల్ సభ్యులు ధనేశ్వర మహారణ తెలిపారు. ఒంగోలులో జరుగుతున్న మహాసభలకు శ్రీకాకుళం జిల్లా ప్రతినిధులు ఐజేయు ప్రత్యేక ఆహ్వానితులు నల్లి ధర్మారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులో మంగళవారం బయలుదేరారు. ఈ ప్రత్యేక బస్సును శ్రీకాకుళంలో ప్రముఖ సామాజిక సేవకులు సూర శ్రీనివాసరావు, పలాసలో నియోజకవర్గం సిపిఐ కన్వీనర్ చాపర వేణుగోపాల్ యూనియన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి జర్నలిస్ట్ సంఘ ప్రతినిధులు హాజరుకానున్నారని యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ జగదీష్ పేర్కొన్నారు. మహారణ మాట్లాడుతూ, ఈ మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలపై చర్చించడంతో పాటు జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక తీర్మానాలు చేయనున్నారని తెలిపారు. ఈ మహాసభలకు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర 36వ మహాసభలు ఈ నెల 25, 26న ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ గారు, జాతీయ కార్యదర్శి డి స్వామిసుందర్ గారు, ఐజేయు ఆహ్వానిత సభ్యులు నల్లి ధర్మారావు గారు, అతిరథ మహారథులు, యూనియన్కు సంబంధించిన నాయకులు హాజరవుతున్నారు. వారు 2 రోజుల పాటు హాజరయ్యే డెలిగేట్స్కి దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుత జర్నలిస్టుల సమస్యలపై, జరుగుతున్న పరిణామాలపై, సోషల్ మీడియా వల్ల ఏర్పడే దుష్ఫలితాలపై చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ మంజూరు వ్యవహారంలో అనేక షరతులు విధించడం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఏడాది కాలం జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుంది. ఇప్పటికే మరో 3 నెలలు పొడిగించింది. వచ్చే 3 నెలల తర్వాత కూడా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని నాయకులు చర్చించే అవకాశం ఉంది. అలాగే కరోనా సమయంలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని కూడా ఒక అంశం ప్రస్తావనకి రావచ్చు. అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కూడా నాయకులు సమావేశంలో చర్చించే అవకాశాలు ಹೆಚ್ಚుగా ఉన్నాయి. అయితే రాష్ట్ర మహాసభలకు శ్రీకాకుళం జిల్లా తరపున జిల్లా అధ్యక్షులు సిహెచ్ జగదీష్, కార్యదర్శి సన్పల రమేష్ ఆధ్వర్యంలో మొత్తం ఏపీడబ్ల్యూజే డెలిగేట్స్ జిల్లా నుండి ఒక 17 మంది ఒంగోలు బయలుదేరి వెళ్తున్నారు. ఆ సమావేశంలో పాల్గొని నాయకులు ప్రస్తావించే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని జిల్లాకు చేరిన తర్వాత జిల్లాలో గల అన్ని ప్రెస్ క్లబ్ల సభ్యులతో అంశాలని ప్రస్తావించడం జరిగే పరిస్థితులు ఉన్నాయి. జర్నలిస్టులందరూ ఐకమత్యంతో ఏపీడబ్ల్యూజే బలోపేతానికి కృషి చేయవలసిందిగా ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులైన నేను డి మహారణ కోరుతున్నారు. మహాసభలకు బయలుదేరిన వారిలో ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ జగదీష్, సనపల రమేష్,
ఐజేయు ప్రతిపాదిత సభ్యులు డి. మహరణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బెండి నర్సింగరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొంచాడ రవిశంకర్, చిన్నారావు, శివజ్యోతి, శ్రీనివాసరావు, జిల్లా నాయకులు ఎస్ చైతన్య, చిన్నారావు, చౌదరి సత్యనారాయణ, మైలపల్లి రాజు, శ్రీనివాస్, భూషణ్, రమణ, రాజగోపాల్, నరేష్, నవీన్ తదితరులు ఉన్నారు.